అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యరాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యరాశి వారికి జూలై 17వ తేదీన గురువారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. కన్యరాశి వారు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కన్యరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో ఎదుర్కోబోతున్నారు అనేది తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే కన్యరాశి అనేది రాశిచక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు జన్మించిన వారు కన్యరాశి వారికి చెందుతారు. రాశి చక్రంలో 12 కూడా కన్యరాశికి ఎంతో చక్కని ప్రాధాన్యత ఉంది. అయితే ఈ రాశి వారికి అధిపతి బుధుడు. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివిగా ఉంటారు, అందంగా ఉంటారు. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా మాట్లాడి వారి అంచనాలకు అంటే ఎదుటివారి యొక్క అంచనాలను కూడా చిత్తు చేసేటటువంటి సామర్థ్యం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతటి తెలివి కలవారనే చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి శుభవార్తలు, ఏ విధమైనటువంటి శుభవార్తలు మీ జీవితంలోకి రాబోతున్నాయనేది తెలుసుకొని చిన్నపాటి పరిహారాలను, చిన్నపాటి పూజా ఫలితాలను పొంది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటూ, రేపటి రోజున సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి మంచి గౌరవం దక్కుతుంది. అంటే మీరు చేసినటువంటి పనికి కావచ్చు, లేదంటే మీరు ఏదైనా ఒక మంచి పని చేయడం వల్ల సమాజంలో మీకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవం అనేది లభిస్తుందన్నమాట. అలాగే రేపటి రోజున మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులలో ఒక వ్యక్తి ద్వారా మీకు ఏదైనా ఒక సలహా కానీ, లేదంటే మీరు చేస్తున్నటువంటి పనిలో ఏదైనా వారి ద్వారా ఒక సహాయం కానీ ఎదుర్కోవడం మీరు రేపటి రోజున చూస్తారు. వారి సలహా కావచ్చు, వారి సహాయం కావచ్చు, రేపటి రోజున మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే మీరు మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా చాలా బాగా గుర్తుంచుకుంటారండి. తిరిగి వారికి కూడా ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు. కాబట్టి ఎవరిదైనా కానీ సహాయం కోరినా, లేదంటే ఎవరి ద్వారా అయినా కానీ సహాయాన్ని తీసుకున్నా కూడా మీరు మర్చిపోరనమాట. ఇక మీకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కోపంతో బాగా తిడతారు, కానీ తర్వాత బాధపడతారండి. ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీలో. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక మీరు ఎవరికీ కూడా ఎట్టి పరిస్థితిలో మోసం చేయరు, కానీ మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూ చాలా ఎక్కువగా కష్టాలను చూసి పెరిగారండి. ఎన్నో బాధలు పడ్డారు. ఇక మీకు చిన్నప్పటి నుండే కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీకు కష్ట సుఖాలు అనేవి ఎలా ఉంటాయనేది తెలుసు, ఎలా ఎదుర్కోవాలనేది తెలుసు. ఇక అలాగే వీరికి మంచి జీవితం అనేది రాబోతుందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉండబోతుంది. అలాగే మీ మధ్య ఏదైనా కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు కూడా రేపటి రోజున తొలగిపోవడం చూస్తారు. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు పట్టినటువంటి దరిద్రం కూడా మొత్తం తొలగిపోబోతుందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎంత అందంగా ఉంటారంటే అంత అందమైనటువంటి మనసును కూడా సొంతం చేసుకున్నవారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరితో కూడా సమభావంతో ప్రేమగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల ఏమిటంటే మీకు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారండి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి, మంచి పేరు ప్రతిష్టలు పొందాలని చెప్పి మీ కళ. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు తెలివితేటలు కూడా అధికంగా ఉన్నాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోకండి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఏ విషయంలోనైనా కానీ. ఇక అలాగే మీకు జాలిగుణం అనేది చాలా అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం అయితే ఏదైనా చేయడానికి ముందుంటారు. అయితే రేపటి రోజున మీ జీవితం అనేది ఒక అదృష్టభరితంగా మారబోతుంది. అంటే అన్ని రోజులు అందరికీ కలిసి రావాలనేం కాదండి. ఒక్కొక్కరి అదృష్టం అనేది అంటే నక్షత్రాన్ని బట్టి వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఆధారంగా ఉంటుందన్నమాట. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయనే చెప్పుకోవాలి. రాబోతున్న రోజుల్లో మీ ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలను మీరు చూస్తారు. ఎన్నో శుభవార్తలు వింటారు. అలాగే ముఖ్యంగా రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీకు మంచి జరగబోతుందండి. ఇంట్లో సంపదలు కూడా ఏర్పడతాయి. అంటే వారి ద్వారా ఏదైనా కానీ మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, లేదంటే పొలం కానీ, ఇటువంటి భూములకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఒక స్త్రీ ద్వారా, అంటే అది కేవలం మీ సోదరీమణుల ద్వారా కావచ్చు, లేదంటే సోదరీమణులైతే మీ సోదర వర్గానికి కావచ్చు. ఇలా ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు రాబోతున్నటువంటి తాతల కాలం నాటి ఆస్తిపాస్తులు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీకు గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగిపోవడానికి మీరు ఏదైనా కానీ ధర్మ మార్గంలో నడుచుకుంటారు. ఎట్టి పరిస్థితిలో కూడా
అధర్మ మార్గంలో వెళ్ళాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరనమాట. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు, ఉన్న దాంట్లోనే భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే తృప్తి పడతారు. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి. ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయండి. ఇక ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపారం అయితే బాగా నడుస్తుంది. మంచి ఆదాయం అనేది రేపటి రోజున మీకు సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు మంచి జీవితం ఏర్పడుతుంది, జీతాలు పెరుగుతాయి. అయితే రేపటి రోజున మీకు కొంచెం మీరు చేస్తున్నటువంటి పని పట్ల కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా టెన్షన్ పడిపోకండి. ఏది జరిగినా కూడా అంతా మన మంచికి అనుకోండి. జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడవలసి వస్తుంది కాబట్టి కొంచెం ఒత్తిడిని తగ్గించుకోండి. ఇక మీ కుటుంబం అంటే మీకు చాలా ఇష్టం. వారి కోసం మీరు ఏదైనా చేస్తారు. ఎన్నో కోల్పోయారు, అయినా కూడా మీకు మంచి భవిష్యత్తు రావాలని చెప్పి వారి కోసం అంటే పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఇలా ఎవరికైనా కానివ్వండి, వారి కోసం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కోసం మీరైతే చాలా ఎక్కువగా ఇబ్బందులను ఫేస్ చేశారు. అలాగే వారి కోసం ఎన్నో కష్టనష్టాలను అనుభవించి కూడా ఏది జరిగినా కూడా నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి ఎప్పటికప్పుడు మీ కష్టాన్ని కూడా మర్చిపోయి కష్టంతో వచ్చినటువంటి ఆ డబ్బును ఏదైతే చూస్తారో అప్పుడు చాలా సంతోషంగా పోనీలేండి, ఈ డబ్బు మా ఇంట్లో ఈరోజు ఏదన్నా మా తల్లిదండ్రులకు లేదంటే పిల్లలకు ఏదైనా ఒక అక్కరకు వస్తుంది కదా అని చెప్పి ఆలోచిస్తారనమాట. అయితే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దైవానుగ్రహం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి కూడా రేపటి రోజున దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా కలగబోతుందండి. కాబట్టి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది సాక్షాత్తు దుర్గామాత మీ ఇంట్లో కొలువు తీరేలాగా మీరు కూడా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని ఆ తల్లి రేపటి రోజున కాపాడబోతుంది. కాబట్టి మీకు తగిలేటటువంటి చిన్నపాటి అడ్డంకులను కూడా దూరం చేస్తుంది. కాబట్టి మీకు ఒకవేళ తెలిసినప్పుడు తెలియకపోతే అనుకోవచ్చండి, తెలుసుకున్నారు కాబట్టి రేపటి రోజున దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏ అమ్మవారిలోనైనా దుర్గాదేవిని మీరు చక్కగా చూసుకోవచ్చు. ఇంట్లో చెత్తా చెదారాన్ని ఉంటే ఏదైనా బయటపడేసి చక్కగా రేపటి రోజున చెడు మాటలు మాట్లాడకుండా అమ్మవారిని మీరు కూడా చక్కగా ఆగమనం చేసుకోండి. దుర్గామాతకు ఎర్రని పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రని పుష్పాలతో రేపటి రోజున అమ్మవారికి పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం అనేది మీపై మరింత ఎక్కువగా కలుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానాన్ని ప్రసాదించమని చెప్పి వేడుకోండి ఆ తల్లిని. రేపటి రోజున వివాహం కాని వారికి వివాహం జరగమని చెప్పి అమ్మను వేడుకోండి. అమ్మవారు మీకు తోడుగా ఉండి రేపటి రోజున మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఆ తల్లి మీకు ఒక సంకేతం కూడా తెలియజేస్తుంది. అలాగే జీవితంలో మరెన్నో అద్భుతాలు జరుగుతాయండి. మీకు మంచి శుభవార్తలు కూడా మీరు తప్పక వింటారు. మీరు ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి. అదృష్టం అనేది మీ వెంటే వస్తుంది. ఇంట్లో డబ్బు పరంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా తీరిపోవడం చూస్తారు. అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజున ఉండడం చూసి మీరు ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కూడా సాయంత్రం కల్లా చాలా సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి ఇంత మంచి అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకండి. తప్పకుండా దుర్గాదేవి యొక్క అంశతో ఈ రాశి వారు ఏదో ఒక విధంగా రేపటి రోజున మంచి జరగాలని, మంచి పొందాలని చెప్పి ఆ తల్లి మీకు తోడుగా ఉంటుందని చెప్పి క్షణక్షణం తలుచుకుంటూ ఉండండి. దుర్గాదేవి యొక్క నామాన్ని ప్రతినిత్యము కూడా కాకపోయినా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం దుర్గామాత కాబట్టి రేపటి రోజున తప్పకుండా ఆ తల్లి యొక్క నామాన్ని ఎంతసేపు మీకు వీలుంటే అంతసేపు జపించుకుంటూ ఉండండి. మీ ప్రతి పనిలో కూడా ఆ తల్లి మీ ముందుండి నడిపిస్తుంది. కాబట్టి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా అస్సలు బాధపడకండి. అంతా కూడా మీ మంచికే జరుగుతుందని చెప్పి అనుకోండి. చిన్న సమస్యలను చూసి భయపడిపోకండి. ఏ సమస్య అయినా కానీ మనల్ని ఏమీ చేయలేదు. మనకంటే కూడా ఎక్కువగా సమస్యలను కష్టాలను అనుభవించేవారు ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మనమే ధైర్యాన్ని చెప్పుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగి మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏదో ఒక రోజు మనపై నిండుగా ఉంటుంది. అలాగే ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పి ఒక పాజిటివ్ ఎనర్జీని మీలో మీరే నింపుకోండి. ఎవరో మనకి మంచి సలహాలు ఇవ్వడమో లేదంటే ఇంకెవరో మనకు ధైర్యం చెప్పడం అనవసరం అండి. మనల్ని మనమే ధైర్యపరచుకోవాలి. అలాగే ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా చేసి ఎగతాళి చేస్తారో కొంతమంది వ్యక్తులు రేపటి రోజున మీ ముందు తల వంచబోతున్నారనే చెప్పుకోవాలి. తిరిగి ఆ వ్యక్తులు మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుకుంటారండి. కాబట్టి ఆ తల్లి దుర్గాదేవి
రేపటి రోజున 1000 కళ్ళతో మిమ్మల్ని ప్రతి క్షణం కూడా చూస్తూ ఉంటుందని చెప్పి తెలుసుకోండి. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. రేపటి రోజున కొన్ని అక్షంతలను పూజ గదిలో పెట్టండి, కొన్ని అక్షంతలను బీరువాలో పెట్టండి. దానివల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుంది, ఆగిపోయినటువంటి ధనం వస్తుంది, ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. 4 దిక్కుల నుండి మీకు చక్కగా డబ్బు అనేది వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. కాబట్టి మంచి అవకాశం కాబట్టి విడిచిపెట్టుకోకండి. అలాగే రేపటి రోజున మీకు వీలుంటే కాకులకు అన్నం పెట్టండి. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీరు తప్పకుండా పొందిన వారు అవుతారు. దానివల్ల శని అనుగ్రహం పొందిన తర్వాత శని దోషాలు కూడా మీకు ఏదైనా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. అఖండ అదృష్టం కలుగుతుంది. జీవితంలో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలన్నీ తీరిపోయి ధనలాభాలు అనేవి కలుగుతాయన్నమాట. అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయండి. కాబట్టి రేపటి రోజున మీరు ఇంకా ఎక్కువగా మంచి అవకాశాలను పొందాలనుకుంటే దుర్గాదేవి యొక్క నామాన్ని ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు ఎంత వీలుంటే అంతసేపు జపించుకుంటూ ఉండండి. అలాగే కొంతమంది మనుషులకు కూడా దూరంగా ఉండండి. అలాగే రేపటి రోజున ముఖ్యంగా PL అనే ఈ అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా అయితే నడుచుకోవడం మంచిది. వారి వల్ల మీకు ఏదైనా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వచ్చేటటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా మెలగండి. అలాగే రేపు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక మీరు ఏదైనా కానీ రేపటి రోజున పూర్తిగా మానేయండి. ఏదైనా కానీ మొదలు పెట్టాలనుకుంటే సోమవారం కానీ శుక్రవారం కానీ స్టార్ట్ చేసుకోండి. మీకు అన్నీ కూడా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. అలాగే రేపటి రోజున మీరు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ఇవి మీకు చక్కగా అదృష్టపు రంగులుగా ఉంటాయి. రేపటి రోజున 3, 5, 8 ఇవి మీకు అదృష్టపు మరి తెలుసుకున్నారు కదండి. ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.